ఎస్విఎస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అటానమస్ హనంకొండ జరుగుతున్నటువంటి టెక్ ఫెస్ట్ కార్యక్రమాన్ని గౌరవ సిపి అంబర్ కిషోర్ జా గారు ప్రారంభించి ఇక్కడ ఈ టెక్ ఫెస్ట్లో పార్టిసిపెంట్స్ దాదాపు ఎస్విఎస్ విద్యార్థులు 3000 పైన ఉన్నారు. అదేవిధంగా మిగతా కళాశాలల నుంచి స్టేటు ప్లస్ నేషనల్ లెవెల్లో కూడా ఆన్లైన్లో ఆఫ్లైన్లో ప్రజెంటేషన్స్ ఇస్తున్నారు. అటువంటి విద్యార్థులు 250 మంది పైచిలుకు ఈవెంట్స్ రావడం జరిగింది. ఈ ఈవెంట్స్లో ముఖ్యమైనటువంటి ఈవెంట్స్ ఏంటంటే పేపర్ ప్రజెంటేషన్, పోస్టర్ ప్రజెంటేషన్, ప్రాజెక్ట్ ఎక్స్పో, ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్, సో ఇటువంటి హైకథాన్ లాంటి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతున్నది. ఎందుకనంటే మొత్తం దేశంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, టెక్నికల్ గ్రాడ్యుయేట్స్కి కాంపిటీషన్ నిర్వహించినట్లయితే వాళ్ళకు ఉన్నటువంటి ఐడియాస్ అన్నీ కూడా ముందుకొచ్చి ఆ నైపుణ్యం పెరుగుతుందనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి దాదాపు 20 కంపెనీల వాళ్ళు క్యాష్ అవార్డ్స్ని అందజేస్తున్నారు. అది రేపు సాయంత్రం 4 గంటలకు క్యాష్ అవార్డ్స్ని అందజేస్తారు. ప్రముఖ కంపెనీస్ అధినేతలను అందరినీ కూడా పిలుస్తున్నాం. వాళ్ళ చేతుల మీదుగానే ఇస్తాము. ఇచ్చినప్పుడు ఇక్కడ ఈ వరంగల్ జిల్లాలో ముఖ్యంగా రూరల్ జిల్లాలో చదువుకునేటువంటి విద్యార్థుల యొక్క నైపుణ్యాలు ఎలా ఉన్నాయనేటువంటి విషయం కూడా వాళ్ళకి తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ విద్యార్థుల అందరినీ కూడా మేము ప్లేస్ చేయాలనేటువంటిది మా ప్రయత్నం. నైపుణ్యాలను బయటికి తీసుకొచ్చి ప్లేస్మెంట్స్ ఇవ్వాలి, అందరికీ ఉద్యోగ అవకాశాలను కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతున్నది. అదేవిధంగా అండర్ 18 అంటే పాలిటెక్నిక్, డిప్లొమా, ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఇంటర్, కాలేజ్, క్రికెట్, స్విమ్మింగ్ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. ఆ కాంపిటీషన్లో దాదాపు 21 టీములు పార్టిసిపేట్ అవుతున్నాయి. ఆ 21 టీములు ఏవైతున్నాయో వాళ్ళందరి కాంపిటీషన్ దాదాపు పూర్తి రావడానికి దగ్గరికి వచ్చినాయి. రేపు ఫైనల్స్ ఆడతారు. ఆ ఫైనల్స్లో విజయం సాధించినటువంటి వాళ్ళని విన్నర్స్కి, రన్నర్స్కి కూడా వాళ్ళ చేతుల మీదుగా ప్రైజెస్, అవార్డ్స్ని ఇవ్వడం జరుగుతుంది. అట్లా క్యాష్ ప్రైజెస్ కానీ అవార్డ్స్ కానీ ఇచ్చి విద్యార్థులను ఎంకరేజ్ చేసి ఇక్కడనే మేము చదువుకోవాలనేటువంటి తపన, తాపత్రయం ఉండే విధంగా తీర్చిదిద్దాలనేటువంటి మా ఉద్దేశం. థ్యాంక్ యూ.